హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. మన ఛానల్లో వచ్చేసి దాదాపుగా అన్ని లెసన్స్, అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్, అలాగే కంటెంట్కి సంబంధించి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారైతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి అయితే ఛానల్ని అయితే విజిట్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. క్రిస్టోఫర్ కొలంబస్ డాష్ అమెరికా ఇన్ 1492 అనేసి వచ్చారండి. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది డిస్కవర్డ్, నెక్స్ట్ వచ్చేసి వాజ్ డిస్కవర్డ్, ఆప్షన్ 3 వాజ్ డిస్కవరింగ్ అనేసి వచ్చారు, ఆప్షన్ 4 హ్యాడ్ డిస్కవర్డ్ అనేసి వచ్చారు. సో ఇది మనకు ఆల్రెడీ జరిగిపోయింది, అంటే పాస్ట్ టెన్స్ గురించి తెలియజేస్తుంది కాబట్టి సో మనము V3 ఫామ్ని అయితే వాడాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ క్రిస్టోఫర్ కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా ఇన్ 1492 అండి. డిస్కవర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎస్టర్డే ఐ వెంట్ టు అన్ ఇంట్రెస్టింగ్ మ్యూజియం దట్ ఐ డాష్ బిఫోర్ అనేసి వచ్చారు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వాజ్ నాట్ విజిటెడ్, ఆప్షన్ 2 యామ్ విజిటెడ్, ఆప్షన్ 3 హ్యావ్ విజిట్, ఆప్షన్ 4 హ్యాడ్ నాట్ విజిటెడ్ అనేసి ఇచ్చారు. ఎస్టర్డే ఇక్కడ ఏమిచ్చారు? ఎస్టర్డే ఐ వెంట్ టు అన్ ఇంట్రెస్టింగ్ మ్యూజియం, నిన్న అతను ఇంట్రెస్టింగ్ మ్యూజియంకి వెళ్ళాడనమాట. దట్ ఐ డాష్ బిఫోర్, అది ఎలా ఉందంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేను అనేంతగా ఉంది అనేసేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి. సో ఇక్కడ మనము ఏ వర్డ్ని యూస్ చేయాలి? హ్యాడ్ నాట్ విజిటెడ్. ఎస్టర్డే ఐ వెంట్ టు అన్ ఇంట్రెస్టింగ్ మ్యూజియం దట్ ఐ హ్యాడ్ నాట్ విజిటెడ్ అండి. had not visited. So option 4 is the right answer. Next, choose grammatically correct sentence from the following అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది I have received no information, ఆప్షన్ 2 I have received no informations, ఆప్షన్ 3 ఇక్కడ వచ్చేసి mumps are a bad disease, ఆప్షన్ 4 please give me some informations అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అనేది మనం చూడాలండి. సో ఇక్కడ వచ్చేసి ఐ హ్యావ్ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ అవుతుంది. నో ఇన్ఫర్మేషన్స్ అనేది ఉండదు. సో మమ్స్ ఆర్ ఏ బ్యాడ్ డిసీజ్ అనేసి ఇచ్చారు. డిసీజెస్కి ఇది ఒక డిసీజ్ కాబట్టి మనము ఈజ్ అనేది రావాలండి. సో ఇది కూడా రాంగు. ప్లీజ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్స్ అనకూడదు. సమ్ అన్నప్పుడే మనము కొంచెం అనేసి అర్థం వస్తుంది, మళ్ళీ ఇన్ఫర్మేషన్స్ అనేది వాడకూడదు. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, చూస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ షార్ట్ పోయం. షార్ట్ పోయంకి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంది అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ది వచ్చేసి లెంతీ డిస్క్రిప్షను, ఆప్షన్ 2 డీటెయిల్డ్ ప్లాట్ డెవలప్మెంట్, ఆప్షన్ 3 యూజ్ ఆఫ్ కాన్సైజ్ లాంగ్వేజ్, ఆప్షన్ 4 మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ షార్ట్ పోయం అనేసి ఇచ్చారు. షార్ట్ పోయానికి లెంత్ డిస్క్రిప్షన్ అంటే ఉండదండి. డీటెయిల్డ్ ప్లాట్ డెవలప్మెంట్ అన్నా కూడా మనకు అది షార్ట్ పోయం అవ్వదు. నెక్స్ట్, యూజ్ ఆఫ్ కాన్సైజ్ లాంగ్వేజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకు షార్ట్ పోయం అంటే ఎలా ఉండాలంటే మనం ఏదైతే చెప్పాలనుకున్నామో అది కొంచెం మ్యాటర్లోనే వాళ్ళకు తెలిసేటట్లుగా ఉండాలండి. నెక్స్ట్, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటే అది షార్ట్ పోయం అవ్వదు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ప్రాపర్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అండి. ప్రతి ఒక్క సెషన్స్లలో కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే అడిగారండి ఇది పంక్చువేటెడ్ సెంటెన్స్కి సంబంధించి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఐ నీడ్ టు బై ఎగ్స్, మిల్క్, బ్రెడ్ అండ్ బటర్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం అండ్ వాడినప్పటికీ బ్రెడ్ పక్కన కామా అనేది ఉండాలండి. నెక్స్ట్, అండ్ ద బటర్ ఫ్రమ్ ద స్టోర్. స్టోర్ దగ్గర వాక్యము కంప్లీట్ అయిపోయింది కాబట్టి పులి స్టాప్ అనేది ఉండాలి. సో దీంట్లో లేదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, ఐ నీడ్ టు బై ఎగ్స్, మిల్క్, ఇక్కడ మనకు కామాలేమీ ఇవ్వలేదు, ఇక్కడ పులి స్టాప్ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్, థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఐ నీడ్ టు బై ఎగ్స్, మిల్క్, ఇక్కడ కూడా మనకు కామాలు అలాంటివి ఇవ్వలేదు, ఇది కూడా కాదు. నెక్స్ట్, ఫోర్త్ చూసుకున్నట్లయితే ఐ నీడ్ టు బై ఎగ్స్ కామా పెట్టారు, మిల్క్ కామా, బ్రెడ్ కామా అండ్ బటర్ ఫ్రమ్ ద స్టోర్, పులి స్టాప్ కూడా యూస్ చేశారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి.
నెక్స్ట్ పంక్చువేటెడ్ మార్క్స్ కంపల్సరీగా చూసుకోండి. నెక్స్ట్ ఈజీగా ఒక మార్క్ అనేది వస్తుందండి. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. సో ఇది కూడా మనకు ఈజీగా మార్క్స్ వచ్చేటటువంటి టాపిక్ అండి. సో ఇందాక పంక్చువేటెడ్ మార్క్స్ కూడా మీరు ఎక్కడ కామా ఉండాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, అలాగే ఎక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి, ఎక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలి అనేది నేర్చుకుంటే ఒక మార్క్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎంతసేపు అంటే జస్ట్ 10 to 15 minutes అబ్జర్వ్ చేస్తే మీకు ఈ పంక్చువేటెడ్ మార్క్స్ ఇక్కడ ఉండాలి ఏంటి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మనకు డిక్షనరీకి సంబంధించి ఇలా క్వశ్చన్స్ ఇస్తారండి. ఇది కూడా మనకి ఈజీగా ఒక మార్క్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ రెసిపెంట్, నెక్స్ట్ రిలేషన్, రిలేటివ్, రికార్డ్ అనేసి ఇచ్చారు. సో అన్నిట్లో కూడా ఆర్ఈ అనేది ఉందండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఆర్ఈసి అనేది మనకు ఈ రెండిట్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఐ ఉంది కాబట్టి సో మనకు ఏదవుతుందండి, ఫస్ట్ ఏ అనేది అవుతుంది. సో వీటిల్లో మనం ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ రిసి, ఆర్ఈసి, ఐ అనేది మనకు ఫస్ట్ ఉంటుందండి, తర్వాత ఓ వస్తుంది కాబట్టి సెకండ్ వన్ వచ్చేసి డి అవుతుంది. నెక్స్ట్ రిలేషన్, రిలేటివ్లో ఆర్ఈఎల్ఏటిఐ వరకు కూడా రెండు సేమ్గానే ఉందండి. నెక్స్ట్ ఓ ఉంది, ఇక్కడ వి ఉంది. సో ఓ అనేది మనకు వస్తుందండి ఫస్ట్. నెక్స్ట్ వర్డ్ ఏమవుతుంది, రిలేటివ్ అవుతుంది. సో మనకు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద లింకర్ దట్ డినోట్స్ ద కాంట్రాస్ట్ అనేసి ఇచ్చారు. కాంట్రాస్ట్ అంటే అర్థం ఏంటంటే అయినప్పటికీ అనేటటువంటి మీనింగ్ వస్తుందండి. సో ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అడిషనల్లీ, నెక్స్ట్ది హవెవర్, ఆప్షన్ 3 ఫస్ట్, ఆప్షన్ 4 మీన్ వైల్ అనేసి ఇచ్చారు. అడిషనల్లీ అంటే మనము ఇంకా ఏమనగా ఫర్దర్ మోర్, ఇంకా ఏమైనా చెప్పాలి అనుకున్నప్పుడు అడిషనల్లీ అనేసి యూజ్ చేస్తాము. ఫస్ట్, మీన్ వైల్ ఇవన్నీ కూడా అవే. సో ఇక్కడ కాంట్రాస్ట్ అయినప్పటికీ అనేది మనము ఏది చెప్తుందంటే హవెవర్ అనేటటువంటిది యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ చూసుకుంటే హీ గోస్ టు వర్క్ బై బైక్ ఆర్ హీ టేక్స్ ద బస్. నెక్స్ట్ ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ షీ వెంట్ ఫర్ ఎ స్విమ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 ద క్యాట్ చేజ్డ్ ద మౌస్ బట్ ఇట్ ఎస్కేప్డ్. ఆప్షన్ 4 వచ్చేసి షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అండ్ షీ ప్లేస్ ద పియానో అనేసి ఇచ్చారు. సో మనకు అండ్ కానీ, ఆర్ కానీ, బట్ కానీ, ఫర్ కానీ, నార్ కానీ ఉన్నాయనుకోండి ఏదైనా సెంటెన్స్లో, అది మనకు కంపల్సరీగా కాంపౌండ్ సెంటెన్స్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే హీ గోస్ టు వర్క్ బై ఎ బైక్ ఆర్ అనేసి ఇచ్చారు కదా, హీ టేక్స్ ద బస్. సో ఇక్కడ ఆర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే బట్ ద క్యాట్ చేజ్డ్ ద మౌస్ బట్ హీ ఎస్కేప్డ్. నెక్స్ట్ షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అండ్ షీ ప్లేస్ ద పియానో అనేసి ఇచ్చారు. ఇక్కడ అండ్ కానీ, ఆర్ కానీ, బట్ కానీ, నార్ కానీ, ఫార్ కానీ ఇవన్నీ ఉన్నాయనుకోండి వీటిని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. సో మిగిలింది ఏంటండి మనకు ఆప్షన్ 2. ఆప్షన్ 2 వచ్చేసి మనకి ఏ సెంటెన్స్ అవుతుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందండి. నెక్స్ట్ 69లో చూస్ ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ గూజ్ అనేసి ఇచ్చారు. గూజ్కి ప్లూరల్ ఫామ్ ఏమవుతుందండి, గీజ్ అవుతుంది, గీజ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద రిలేటివ్ అడ్వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ మెట్. ఈ ప్లేస్ ఏంటి అంటే మేము ఎప్పుడు మీట్ అయ్యేది అని. సో ఫస్ట్ వచ్చేసి ఈజ్, ఆప్షన్ 2 వీ, ఆప్షన్ 3 మెట్, ఆప్షన్ 4 వేర్ అనేసి ఇచ్చారండి. సో మనకు దీంట్లో అడ్వర్బ్ ఏమవుతుందండి, వేర్ అనేది అడ్వర్బ్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఈజ్ అనేది ఏంటంటే మనకు హెల్పింగ్ వెర్బ్, వీ అనేది ప్రొనౌన్, మీట్ అనేది వెర్బ్ అనేది అవుతుంది. సో అడ్వర్బ్ ఏంటండి, వేర్. నెక్స్ట్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు కీప్ ఆర్ రిటైన్ సంథింగ్ అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ది హోల్డ్ ఆన్ టు, ఆప్షన్ 2 టేక్ అప్, ఆప్షన్ 3 పుట్ ఆఫ్, ఆప్షన్ 4 రన్ అవుట్ అనేసి ఇచ్చారు. సో మనకు టు కీప్ లేక ఆర్ రిటైన్ సంథింగ్ అంటే నీ దగ్గరే ఉంచుకో అనేటటువంటి దాంట్లో వస్తుందన్నమాట ఈ మీనింగ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఏంటంటే హోల్డ్ ఆన్ టు అనేది మనకు
కరెక్ట్ మీనింగ్ అవుతుందండి. హోల్డ్ ఆన్ టు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే మనం ఎవరినైనా క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని ఇంట్రాగేషన్ అనేసి అంటాం కదా. సో అలానే ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి మనకు ఏమొస్తుందండి? ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ది దే ఎక్స్ప్రెస్ ద స్ట్రాంగ్ ఎమోషన్. ఆప్షన్ 2 దే ఎండ్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఆప్షన్ 3 దే టిపికల్లీ ఆస్క్ ద క్వశ్చన్స్. ఆప్షన్ 4 దే మేక్ స్టేట్మెంట్స్ అనేసి ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే మనం ఏమైనా క్వశ్చనరీస్ చేసేటప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. సో క్వశ్చనరీస్ అంటే దే టిపికల్లీ ఆస్క్ ద క్వశ్చన్స్ని మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ షీ ఆస్క్డ్ మీ ఆర్ యూ హ్యాపీ ఇన్ యువర్ న్యూ జాబ్. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్ అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ హ్యాపీ ఇన్ న్యూ జాబ్. ఆప్షన్ 2 ఐ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాస్ హ్యాపీ ఇన్ మై న్యూ జాబ్ అనేసి వచ్చారు. ఆప్షన్ 3 షీ టోల్డ్ దట్ వాస్ హీ హ్యాపీ ఇన్ యువర్ న్యూ జాబ్ అనేసి వచ్చారు. నెక్స్ట్ది షీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ హ్యాడ్ హ్యాపీ ఇన్ మై న్యూ జాబ్ అనేసి వచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ది ఆర్ అనేది ఏమవుతుందండి? హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సో మనము ఇఫ్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఈ రెండిట్లోనూ ఇఫ్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి మనము దేన్ని వాడాలండి? షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాస్ హ్యాపీ ఇన్ మై న్యూ జాబ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనము ఐ వాజ్ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ ఎవ్రీవన్ ఎట్ ద సూపర్ మార్కెట్ డాష్ లుకింగ్ ఫర్ ద మిస్సింగ్ గర్ల్. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఆర్, ఆప్షన్ 2 బీయింగ్, ఆప్షన్ 3 వర్, ఆప్షన్ 4 వాజ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏంటండి? వాజ్. ఎవ్రీవన్ ఎట్ ద సూపర్ మార్కెట్ వాజ్ లుకింగ్ ఫర్ ద మిస్సింగ్ గర్ల్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ డివైస్ ఫర్ రీప్రొడ్యూసింగ్ ద సౌండ్. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ అబోవ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆడియో ఫోను, ఆప్షన్ 2 ఫోనోగ్రాఫ్, ఆప్షన్ 3 ఫోనోమీటరు, ఆప్షన్ 4 యాక్షనోమీటర్ అనేసి ఇచ్చారండి. రీప్రొడ్యూసింగ్ ద డివైస్ ఏదండి? ఫోనోగ్రాఫ్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనేసి అడుగుతున్నారండి. ఫస్ట్ది మెరిసినరీ అనేసి ఇచ్చారు. సో మనకు మెరిసినరీకి స్పెల్లింగ్ అయితే రాయాలండి. సో మెరిసినరీ అంటే MERCENARY అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వోంట్ యూ సే ఏ లాంగ్ డిజైర్డ్ ఆస్పిరేషన్ వాస్ ఫుల్ఫిల్డ్ అనేసి ఇచ్చారండి. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఆస్పిరేషన్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది యాటిట్యూడు, ఆప్షన్ 2 ఫెయిల్యూరు, ఆప్షన్ 3 యాంబిషను, ఆప్షన్ 4 ట్రబుల్ అనేసి ఇచ్చారు. సో ఆస్పిరేషన్ అంటే ఏంటంటే కోరిక అండి, కోరిక. సో వీటిల్లో మనకు ఉండేటటువంటిది ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ 3 యాంబిషన్ అన్నా కూడా కోరికనే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ హీ హ్యాడ్ బీన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ గోయింగ్ సెవెరల్ టైమ్స్ బట్ నెవర్ మేడ్ ఇట్. చూస్ ద యాంటోనియం ఆఫ్ ద వర్డ్ నెవర్ అంటే ఎప్పటికీ అండి. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ది ఎట్ నో టైమ్, ఆప్షన్ 2 నో వే, ఆప్షన్ 3 స్కేర్స్లీ, ఆప్షన్ 4 ఆల్వేస్ అనేసి ఇచ్చారు. సో దీనికి యాంటోనియం ఏమవుతుందండి? ఆల్వేస్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫ్యాక్టర్ దట్ హ్యాంపర్స్ ద స్పీడ్ ఆఫ్ రీడింగ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది రన్నింగ్ ద ఫింగర్ అలాంగ్ ద లైన్స్, ఆప్షన్ 2 రీడింగ్ విత్ ఐస్, ఆప్షన్ 3 సైలెంట్ రీడింగ్,
ఆప్షన్ 4 హోల్డింగ్ ద బుక్ విత్ హ్యాండ్స్ అనేసి ఇచ్చారు. ఐడెంటిఫై ద ఫ్యాక్టర్ దట్ హ్యాంపర్స్ ద స్పీడ్ ఆఫ్ రీడింగ్ అనేసి ఇచ్చారండి. సో చదివే వేగం అనేది మనకు ఎప్పుడు తగ్గుతుంది అనేసి అర్థమండి. ఫ్యాక్టర్ దట్ హ్యాంపర్స్ అంటే తగ్గిపోవడం. ఏంటిది? ద స్పీడ్ ఆఫ్ రీడింగ్ అనేది ఎప్పుడు తగ్గిపోతుంది? రన్నింగ్ ద ఫింగర్ అలాంగ్ విత్ ద లైన్స్. మనము బుక్లో లైన్ అంటే ప్రతి ఒక్క వర్డ్, దే, వొకాబులరీ, విచ్, ఇట్లా లైన్ల మీద వేలు పెట్టి చదవడం ద్వారా స్పీడ్నెస్ అనేది తగ్గుతుందండి. మనం రీడింగ్ విత్ ఐస్ ద్వారా ఫాస్ట్నెస్ అనేది పెరుగుతుంది. అలాగే సైలెంట్ రీడింగ్ అంటే కళ్ళ ద్వారా చదవడం కూడా తొందరగా చదివేస్తాము. హోల్డింగ్ ద బుక్ విత్ హ్యాండ్స్, బుక్ అనేది మన చేతిలో పెట్టుకొని చదవటం వల్ల కూడా తొందరగానే చదువుతాం. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, the vocabulary which is not being used by us in our day-to-day life, but we can identify them when we see them in text is called అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది వర్కింగ్ వొకాబులరీ, ఆప్షన్ 2 యాక్టివ్ వొకాబులరీ, ఆప్షన్ 3 రెసెప్టివ్ వొకాబులరీ, ఆప్షన్ 4 అడ్హాక్ వొకాబులరీ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకు వొకాబులరీ అంటే దాన్ని వచ్చేసి మనం డే టు డే లైఫ్లో వాడకపోయినా, అంటే ప్రతిరోజు దాని గురించి మాట్లాడకపోయినప్పటికీ మనం ఎక్కడైనా టెక్స్ట్లో చూసినప్పుడు ఆ వర్డ్ని ఐడెంటిఫై చేస్తే దాన్ని ఏమంటామండి? రెసెప్టివ్ వొకాబులరీ అంటారు. రెసిపిటేటివ్ వొకాబులరీ. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ILM which has become popular in the field of English language teaching stands for అనేసి ఇచ్చారండి. ILM అంటే మనకు ఏమవుతుందండి? ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ అండి. ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్. ILMకి ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్. నెక్స్ట్, NCF 2005 recommends dash environment in the classroom అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఇండివిజువల్, ఆప్షన్ 2 ఇన్క్లూజివ్, ఆప్షన్ 3 ఎక్స్క్లూజివ్, ఆప్షన్ 4 డైవర్సిఫైడ్ అనేసి వచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఇన్క్లూజివ్ అండి. అంటే ప్రతి ఒక్కరికి విద్య, అందరికీ విద్య, అందరితో పాటు విద్య అనేటటువంటిది కదండి. NCF 2005 రికమెండ్స్ ఇన్క్లూజివ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ అండి. ఇండివిజువల్ కాదు అంటే ఒకరికొకరు అంటే ఎవరికి వాళ్ళు కాదు. ఎక్స్క్లూజివ్ అంటే ఇదే అర్థం వస్తుంది. డైవర్సిఫైడ్ అంటే అది కూడా అదే అర్థం వస్తుందండి. ఇక్కడ ఇన్క్లూజివ్ అంటే అందరితో పాటు, అందరికీ విద్య అనేటటువంటిది మీనింగ్ వస్తుంది కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి వచ్చేసి మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.